ఆప్షన్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఏ విన్నారు పాట అదృష్టాన్ని చేసుకుని వచ్చినాను. భగవాన్ దగ్గర రావాలంటే, ఈ ఇన్స్టిట్యూషన్లో చదవాలంటే మనకు మొదట్లోనే అదృష్టం ఉండాలి. అదృష్టం ఉండే వాళ్ళే యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. అర్థమైందా? తర్వాత ఇది అన్ని చదివిన తర్వాత అప్పుడు ఇంకా మంచి అదృష్టం. ఒకటి అదృష్టం ఉంటేనే ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత అదృష్టం మనం చేసుకుంటామో దాని అనుసారంగా పదవి ఉంటుంది. అచ్చా, ఈరోజు బాబా వాణిలో ఏం చెప్తారు చూస్తాం. मीठे बच्चे, तुम्हें कमाई का बहुत शौक़ होनी चाहिए. इस पढ़ाई में ही कमाई है. భగవాన్ చెప్తున్నారు, మీటే బచ్చే, మీకు సంపాదనలో చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఎక్కువగా సంపాదన చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అయితే ఆ సంపాదనకు ఆధారం ఏమంటే ఈశ్వరీయ జ్ఞానం. ఈ చదువు ఎంతెంత బాగా చదువుతారో అంత మీరు సంపాదన బాగా చేసుకోవచ్చు. మళ్ళా ప్రశ్న, ज्ञान के बिगर कौन सी खुशी की बात विघ्न रूप बन जाती है. అంటే ఈ జ్ఞానం తప్ప ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఖుషీది మాట. అయితే అది మరీ విఘ్న రూప్ అయిపోతుంది. అదేమది ఖుషీ మాట కూడా విఘ్న రూప్ ఏమవుతుంది అది? आंसर, साक्षात्कार होना तो ये तो खुशी की बात है, लेकिन अगर यथार्थ रूप से ज्ञान नहीं है तो और ही मूंझ जाते हैं. समझो किसी को बाप का साक्षात्कार हुआ, बिंदु देखा, तो क्या समझेंगे? और ही मूंझ जाएंगे. इसलिए ज्ञान के बिगर साक्षात्कार से कोई भी फायदा नहीं है. इसमें और ही माया के विघ्न पड़ने लगेंगे. कईयों को साक्षात्कार का उल्टा नशा भी चढ़ जाता है. అంటే శివబాబా చెప్తారు, సాక్షాత్కారం అయ్యేది చాలా పెద్ద విఘ్న మాట. సాక్షాత్కారం అయితే సంతోషం ఏమో ఉంటుంది, నాకు కనిపించింది, అది కనిపించింది, ఇది కనిపించింది అని చెప్తారు. అయితే అది దాంట్లో యథార్థమైన జ్ఞానం లేదంటే ఇంకాను ఎక్కువగా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎట్లా ఇప్పుడు కొందరికి బిందు సాక్షాత్కారం ఏమో అవుతుంది. అయితే బిందువుని చూస్తారు, అయితే అర్థమవుతుందా ఏమి అది ఆ బిందు, ఆ నక్షత్రం ఏమి తెలియలేదంటే, జ్ఞానం లేదంటే సాక్షాత్కారం కోయి ఫాయిదాని లాభం లేదు. దీంట్లో కూడా మాయా విఘ్న వేస్తూ ఉంటుంది. సాక్షాత్కారం కూడా పెద్ద విఘ్న. చాలామందికి సాక్షాత్కారాన్ని ఉల్టా నశ వచ్చేస్తుంది. అంటే అహంకారం వస్తుంది. నాకు బాబా ఇది చూపించారు, అది చూపించారు అని అహంకారంతో చెప్పుకుంటారు. ఉల్టా నశ వస్తుంది. అర్థమైందా? అందుకే సాక్షాత్కారం కూడా అయితే ఎట్లా బ్రహ్మ బాబాకు కూడా సాక్షాత్కారం అయింది. అయితే బ్రహ్మ బాబాకు తర్వాత దాని జ్ఞానం యథార్థంగా దొరికిన దానివల్ల కన్ఫ్యూజన్ ఏమీ లేదు. వినాశం కూడా సాక్షాత్కారం అయింది, స్థాపన కూడా సాక్షాత్కారం, నిరాకార్ శివబాబాకు కూడా సాక్షాత్కారం అయినారు, మరి చతుర్భుజు కూడా అయినారు. అయినా కూడా బ్రహ్మ బాబాకు దాంతా మళ్ళీ జ్ఞానం రియలైజ్ అయింది. అట్లా రియలైజేషన్ కాలేదంటే నాలెడ్జ్ది, అప్పుడు వాళ్ళకి ఉల్టా నష వస్తుంది. మరి కొన్ని విషయాల్లో వాళ్ళకి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అందుకే బాగా చెప్తారు, సాక్షాత్కారాన్ని ఆశ పెట్టుకోవద్దు, అది చాలా పెద్ద విఘ్న యోగంలో. అర్థం కాలేదంటే కూడా విఘ్న. మరి పాట తకదీర్ జగాకర్ ఆయి హూ అని పాట. ఓం శాంతి. తకదీర్ అంటే అదృష్టం. అదృష్టాన్ని లేపుకొని వచ్చినాను ఇక్కడ అని అర్థం. शांति. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना.
नयों ने भी गीत सुना, पुराने ने भी सुना, कुमार भी सुना कि ये पाठशाला है। पाठशाला में कोई न कोई तकदीर बनाई जाती है। तो वहाँ तो अनेक प्रकार की तकदीर है। कोई सर्जन बनने की, कोई को बैरिस्ट्री बनने की तकदीर होती है। तो तकदीर को एम एंड ऑब्जेक्ट कहा जाता है। तकदीर बनाने बिगैर पाठशाला में क्या पढ़ेंगे। तो अभी यहाँ बच्चे जानते हैं कि हम भी तकदीर बनाकर आए हैं। नई दुनिया के लिए अपना राज्य भाग लेने आए। ये राजयुग है नई दुनिया के लिए అంటే శివబాబు చెప్తారు. ఈ పాట అందరూ విన్నారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, కుమారులు, కుమారులు అందరూ విన్నారు కదా. అంటే ఇది ఒక పాఠశాల అని మీకు అర్థమైంది. ఈ పాఠశాలలో అదృష్టం చేసుకునే మాట. పాఠశాలలో ఏదైనా అదృష్టమే ఉంటుంది. ఎట్లా ఇప్పుడు మెడికల్ కాలేజీలో చదువుతారు, డాక్టర్ పదవి తీసుకునే అదృష్టం ఉంటుంది. లా కాలేజీలో చదువుతారు, అక్కడ లాయర్ లేదు, జడ్జి అయ్యేదానికి అదృష్టం ఉంటుంది. ఇట్లా చదివేది అంటే అదృష్టాన్ని చేసుకునేది, అంటే ఒక పదవి ఆధారంలో సంపాదన చేసుకునేది అని అర్థం. ఇది కూడా ఒక పెద్ద పాఠశాల. ఎందుకంటే ఇక్కడ మనం చదువుతాం, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదువుతాం. చదివేదంటేనే దేనికోసం చదువుతారు? జీవనంలో ఒక లక్ష్యం ఉంటుందా లేదా? ఆ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునే దానికోసం ఏమంతా నేర్చుకుంటామో అది చదివేది. సో ఇక్కడ మరి బిడ్డలకు తెలుసు మన అదృష్టం చేసుకునే దానికోసమే ఇక్కడ వచ్చిన కొత్త ప్రపంచాన్ని అదృష్టం అంటే రాజ్యం తీసుకునే దానికోసమే మనం ఇక్కడ వచ్చిన. రాజ్యాన్ని అదృష్టం మనకు దొరుకుతుంది. దానికోసమే ఇది రాజయోగం. ఈ రాజయోగం ద్వారానే కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. మళ్ళీ ఎవరెవరు స్థాపన అర్థంగా ఎంత చేస్తారో అంత వాళ్ళు అక్కడ రాజారాణి అయిపోతారు. ఈ పాత ప్రపంచానికి కోసం మనం చేయలేదు. లౌకికలో ఏమంతా చదువుతారు అదంతా పాత ప్రపంచానికి కోసం అదృష్టం. అక్కడ చదివేది పాత ప్రపంచానికి, ఇక్కడ చదివేది కొత్త ప్రపంచానికి. అంటే పాత ప్రపంచంలో కూడా డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, మరి ఏమి కావాలో అది అవుతారు. అది వాళ్ళ అదృష్టం, వాళ్ళ చదువుని బట్టి ఉంటుంది. అక్కడ అదృష్టం ఏమో చేసుకుంటారు కొంచెం టైం, మరి శరీరం వదిలేస్తే అది అక్కడే వెళ్ళిపోతుంది. సో అన్ని టెంపరీ. అక్కడ పాత ప్రపంచంలో ఏమి అదృష్టం చేసుకుంటారు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఏదైనా టెంపరీగా వాళ్ళ శరీరంలో ఉండేంతవరకు. సో అది మృత్యులో కానీ అదృష్టం అంటే ఒక్క జన్మానికి చేసుకుంటారు. ఇక్కడ మనం ఏం చదువుతామో ఇది కొత్త ప్రపంచానికి. ఈ అదృష్టం మరి 21 జన్మానికి కోసం ఉంటుంది. ఇది టెంపరీగా కాదు, పర్మనెంట్గా ఉంటుంది. మరి జన్మాంతరం మన వెంట వచ్చే అదృష్టం ఇది. కొత్త ప్రపంచానికి మనం ఇది చదువుతాం. సో కొత్త ప్రపంచాన్ని రాజ్యం తీసుకుంటాం మనం. ఆ రాజ్యాని కోసమే ఇక్కడ చదివేది. అయితే మనకు చదువు ఎవరు నేర్పిస్తారు? స్వయం భగవాన్ నేర్పించే దానివల్ల మన ఆత్మకు రాజ్యం దొరుకుతుంది. బేహద్ తండ్రి పరమాత్మ దగ్గర ఉండి మనం ఆస్తి తీసుకుంటాం. ఎట్లా డాక్టర్ వచ్చి ఇంకొక డాక్టర్కు నేర్పిస్తారు, మెడికల్ కాలేజ్లో డాక్టర్ అయ్యేదానికి నేర్పిస్తారంటే ఆ నేర్చుకునేది అదే ఒక పెద్ద ఆస్తి. ఆ చదివే వాళ్ళకి ఆస్తి. ఆ చదువు ఆధారంలో సంపాదన చేసుకుంటారు. అయితే అది ఈ ఒక జన్మానికి ఆస్తి అయిపోతుంది. మన దగ్గర ఏం ఆర్ట్ ఉందో అది మన ఆస్తి. అర్థమైందా? సో ఇక్కడ మరి భగవాన్ నేర్పిస్తారు జన్మాంతరాన్ని సంపాదన కోసం ఈ ఒక్కసారి చదివేది. మరి దీంట్లో ఎంత ఆస్తి దొరుకుతుంది? 21 జన్మాని ఆస్తి.
అచ్చా, ఇక్కడ ముసలి వాళ్ళు అయిపోతారు అనుకోండి. లౌకిక్లో ముసలి వాళ్ళు అయిపోతే గురువు దగ్గర పోతారు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ చిన్నప్పటి నుంచే తండ్రి, టీచర్, సద్గురు 3 సంబంధం ఇక్కడ ఒకరి దగ్గరే మరి చిన్నప్పటి నుంచే చేసుకోవచ్చు. అక్కడ జన్మం తీసుకునేది తండ్రి దగ్గర, కొంచెం పెద్ద అయితే టీచర్ దగ్గర చదువుతాం, తర్వాత ముసలి వాళ్ళు అయితే అక్కడ గురువు దగ్గర పోయి మరి చెప్తారు. ఏమేమి చెప్తారు? గురువు దగ్గర పోతే ముక్తి కావాలి అనుకుంటారు. ఇక్కడ మరి బాబా చెప్తారు, మనకు శాంతిధామ్ పిలుచుకొని పోయే శిక్షణ ఇస్తారు. శాంతిధామ్ ఎవరైనా మనిషి గురువు వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి ఇచ్చేదానికి కూడా తెలియదు. వాళ్ళే నేర్పిస్తారు శాంతిధామ్ ఎట్లా పోయేది. ఇక్కడ శివబాబా వచ్చి మనకు నేర్పిస్తారు ఎట్లా శాంతిధామ్ పోయేది, మరి సద్గతిలో ఎట్లా పోయేది కూడా నేర్పిస్తారు. సో ఇక్కడ మన శరీరం వదిలేస్తే శాంతిధామ్ పోయేది. अभी बाप से वर्षा मिलता है, टीचर से भी वर्षा मिलता है, जन्म जन्मांतर के लिए बाकी गुरु से भी मिलता है. टीचर से पढ़ कर के कुछ न कुछ वर्षा मिलता है. टीचर बानी सुप्रीम सर्विसिंग की. टीचर तो सिलाई का भी टीचर किसका टीचर होता है ना. లౌకికంలో తండ్రి దగ్గర ఉండే ఆస్తి మరి టీచర్ దగ్గర ఉండి కూడా దొరుకుతుంది. ఏం నేర్పిస్తారో అదే ఆస్తి. కొందరు వచ్చేసి కుట్టేది నేర్చుకుంటారు, మిషన్ కుట్టేది మీకు వస్తుందా, దానికోసం ఇప్పుడు ఎంతమంది టీచర్స్ రెడీ అయినారు, మిషన్ కుట్టేది నేర్పిస్తారు. అయితే ఎందుకోసం ఆ మిషన్ కుట్టాలి? అది మన దగ్గర ఒక ఆర్ట్ సంపాదన చేస్తానికి ఉంటుంది. ఎంతోమంది టైలర్ అయిపోతారా లేదా, బాగా కుట్టిస్తే సంపాదన చేసుకోవచ్చు. మనకి భోజనం కావాలంటే సంపాదన చేయాలి. సంపాదన చేయాలంటే ఏదైనా నేర్చుకోవాలి. అక్కడ గురువు దగ్గర ఏం నేర్చుకుంటారో అది లాభమే లేదు లౌకికం. ఇక్కడ మరి శివబాబా మనకేం నేర్పిస్తారు, దీని నుంచి సద్గతి వస్తుంది. అక్కడ కొందరు గీత అని చదువుతారు, గీత చదువుతారు, భాషణ చేస్తారు, వాళ్ళ కోసం ఏందో అందరూ కొంచెం ఇస్తారు. బాకీ ఈ మృత్యులోకంలో ఏమైనా టెంపరీయే, అల్పకాలం. పాత ప్రపంచం వినాశం అయిపోతుందంటే మనం ఏం నేర్చుకుని సంపాదన చేస్తామో అదన్నీ కూడా వినాశం అయిపోతుంది. ఇప్పుడు బాబా చెప్తారు, మీరు అదృష్టం చేసుకుని వచ్చినారు ఈ కాలేజీలో పూరా పాతది వినాశం అయితే కొత్త దానికోసం అన్నీ నేర్పిస్తారు బాబా. లౌకికంలో ఏమంతా ఉందో అదన్నీ ప్రాపర్టీ కానీ చదువు కానీ మొత్తం వినాశం అయిపోతుంది. అందరూ ఖాళీ చేతో పోదారు. ఇక్కడ మనం ఏం చదువుతున్నామో ఈ చదువు మన వెంట వస్తుంది, మన వెంట వచ్చి మన సంపాదన పర్మనెంట్గా ఉండిపోతుంది సతీ త్రేత వరకు. భవిష్యానికి కోసం సంపాదన. ఇప్పుడు పాత ప్రపంచంలో కొంచెం టైమే ఉంటాం మనం. అందువల్ల బాబు చెప్తారు, మీరు భవిష్యానికి కోసం అన్నీ నేర్చుకోండి, భవిష్యత్ సంపాదన చేసుకోండి. ఇప్పుడు ఈ కొంచెం టైంది కాదు, ఈ కొంచెం టైంది టెంపరీగా శరీరానికి కోసం ఉంటుంది అనుకోండి. అయితే ఇదే కాదు పర్మనెంట్గా మనకు ఉండేది, మనకు భవిష్యం కూడా కావాలి. ఆ సంపాదన కూడా చాలా ముఖ్యం. అర్థమైందా? తో ఈ ప్రపంచంలో మనుషులు ఏం చెప్తారు, ఇది చేస్తాం అది చేస్తాం ఏమో చేస్తాం అని చెప్పేసి పెద్ద ప్లాన్ అనుకుంటారు. ఆత్మ శరీరంలో ఉండే వరకే ఏమో ఒకటి చేస్తుంది, తర్వాత శరీరం వదిలేస్తే అది ఏమవుతుంది, ఏమి లేదు. సో బాబా మనకి ఎన్ని విషయాలు నేర్పిస్తారు. బాబా చెప్తారు, నేను కొత్త ప్రపంచం స్థాపన చేశాను కూర్చున్నాను. సో బిడ్డలు చెప్తారు, ఇదంతా నేర్చుకోండి. तो बाप कहेंगे नई दुनिया स्थापना हो रही है,
बच्चा कहेगा ये का बूढ़ा है, तो तुम बच्चे समझते हो। नई दुनिया के लिए ये बाबा हमारे लिए टीचर और सदगुरु बनकर आए। बाप आते हैं शांतिधाम सुखधाम ले जाने के लिए। कोई तकदीर नहीं बनाएगा, గోయా కుచ్ బీ సమझते नहीं। అంటే ఇక్కడ భగవాన్ తండ్రి వచ్చినారు, కొత్త ప్రపంచం స్థాపన చేశాను. మన తండ్రి మనకి ఇస్తున్నారు కొత్త ప్రపంచాన్ని ఆస్తి. ఇదేమి అబద్ధం కాదు, సత్యంగానే చేసి ఇస్తారు బాబా. తండ్రి టీచర్ సద్గురు అయినారు, శాంతిధాం సుఖధాం తీసుకుపోతారు. మన అదృష్టం చేసి ఎవరికి అర్థమవుతుందో వాళ్ళందరికీ అదృష్టం ఉంది అని అర్థం. అర్థం చేసుకోలేదంటే అదృష్టం ఎక్కడ ఉంది? तो एक ही घर में स्त्री पढ़ती है, पुरुष नहीं पढ़ता है। बच्चे पढ़ते हैं, माँ बाप नहीं पढ़ते हैं। ऐसा भी होता है ना। ఒకే ఇంట్లో వాళ్ళ భార్య చదువుతుంది, అన్న చదవరు, బిడ్డలు చదువుతారు, తల్లిదండ్రి చదవరు. ఇక్కడ అట్లా అంతా అవుతుంది. అంటే స్టార్టింగ్ నుంచే మొదట్లో మొత్తం కుటుంబమే వచ్చేసింది. తర్వాత మాయా వచ్చి కొందరిని వాపస్ పిలుచుకొని పోయింది. ఆ కుటుంబం అలా ఉండి వచ్చిన వాళ్ళు మన దాది వాళ్ళందరూ వచ్చినారు చూడండి. మన దాదీకు 7 మెంబర్స్ సిస్టర్స్, ఒక బ్రదర్ ఉంటుంది. మరి వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన మొత్తం అందరూ వచ్చేసినారు బాబా దగ్గర ఇదాన్ని చదివేదానికి. మళ్ళా దాంట్లో పక్కాగా బాబా బిడ్డ 3, మరి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన 5 మంది. మిగతా వాళ్ళందరూ ఏమైనారు? మాయ వచ్చి పట్టుకుని పోయింది. ఆశ్చర్యవంతు సునంతి కథంతి భాగంతి. అట్లనే చాలామంది ఫ్యామిలీ వచ్చినారు. కానీ ఆ ఫ్యామిలీలో కొందరు ఫాలో చేసినారు, కొందరు భాగంతి అయిపోయినారు. సో అందుకే గాయనం కూడా ఉంది. ఆశ్చర్యవంతు సునంతి కథంతి బాప్కా बनती, बाप का बन करके पढ़ाई पढ़ेंगी, फिर हाय कुदरत ड्रामा. तो बाप खुद कहते हैं हाय ड्रामा మాయా. వండర్ఫుల్ ఇది. అంటే ఇక్కడ మొదట్లో స్టార్టింగ్లో ఎంతమంది వచ్చినారు, చాలామందికి సాక్షాత్కారం కూడా అయింది, వచ్చినారు. కొందరు ఫుల్ కంటిన్యూగా చదివి లాస్ట్ వరకు ఇప్పటి వరకు మహారథులు ఉన్నారు దాదీలందరూ. మళ్ళీ కొందరు సహన్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత వండర్ఫుల్ డ్రామా కూడా. బాబా అని చెప్తారు ఆ డ్రామా ఎట్లా చేసి పెట్టినారు, హాయ్ మాయా. సో డ్రామాది మాట ఎంత వండర్ఫుల్. ఎట్లా వాళ్ళ పార్ట్ ఉంది చూడండి. కొంచెం చదివి వదిలేసిపోయేది. అదృష్టం ఏముంది? ఏమీ లేదు. సో అప్పుడు మరి పవిత్రత కోసం చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. స్త్రీ పురుష పరస్పరంగా ఒకసారి వస్తూ ఉంటుంది. మరి కొందరు డైవర్స్ చేసేసారు. నువ్వు పవిత్రత అని ఫాలో చేస్తే చేసుకో, నేను పోయి వేరే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పినారు. అట్లా జరిగింది. సో బాబా చెప్తారు బచ్చే బాప్కో ఫారకత్తి దే దేతే. బిడ్డలు తండ్రిని డైవర్స్ చేసి పోదారు. అంటే మొదట్లో స్త్రీ పురుష ఇద్దరం వస్తూ ఉంటారు. ఆ పురుషుకి ఏమైందంటే వికారం లేకుండా ఉండేదానికి లేదు. అందువల్ల భార్యను డైవర్స్ చేసేసి శివబాబాని కూడా డైవర్స్ చేసి వెళ్ళిపోయినారు, పోయి వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. సో పతిత్ పావన్ తండ్రికు చాలా దయ వాళ్ళ పైన, అందరిపైన దయాన్ని చూపిస్తారు బాబా. నేను పతిత్ నుంచి పావన్ చేసి వీళ్ళ జీవనాన్ని శ్రేష్టంగా చేసేదానికి వస్తే నన్ను డైవర్స్ చేసి వెళ్ళిపోయినారు అట్లా అని అనుకుంటారు బాబా. అంటే బాబాని మాత్రం డైవర్స్ చేయకూడదు. బాబా వచ్చిందే దేనికోసం? మన సత్యమైన సంపాదన కోసం వచ్చినారా లేదా? ఎప్పుడైనా ఎంత మంచి సంపాదన చేస్తూ ఉంటే దీన్ని ఎవరైనా వదిలేస్తారా? బుద్ధి లేని వాళ్ళు వదిలేసిపోతారు, తండ్రిని డైవర్స్ చేస్తారు. సో బాబా చెప్తారు నాకు అట్లా వాళ్ళపైన చాలా దయ వస్తుంది. बाप आकर के दुख से लिबरेट करते हैं और गाइड बन करके वापस ले जाते हैं.
ऐसे कोई लौकिक गुरु नहीं कहेंगे कि मैं तुमको साथ में ले जाऊंगा. మన తండ్రియే వచ్చి చెప్తారు, శివబాబా నేను మిమ్మల్ని దుఃఖం నుంచి విడిపించేసి నా వెంట ఇంటికి పిలుచుకుపోదాను అట్లా. ఈ విధంగా లౌకిక్ గురువు ఎవరు చెప్పినారు మనకు? లౌకిక్ గురువుకు తెలీదు ఎక్కడ శాంతిధామం ఉంది అట్లా అని. ఎప్పుడూ చెప్పలేదు మీరు మళ్ళీ నా వెంట నేను పిలుచుకుపోదానని చెప్పినారా లౌకిక్ గురువు? తన పాటుగా ఏమేమో చేస్తూ ఉంటాడు తన పొజిషన్ కోసం. మా అన్న కూడా వెంట చేరి పిలుచుకొని పోలేదు. तो ऐसे कोई लौकिक गुरु नहीं कहेंगे कि मैं साथ ले जाऊंगा. ऐसे गुरु कभी देखा, कभी सुना? गुरु लोग से तुम पूछो, इतने आपको जो फॉलोवर्स है, तुम शरीर छोड़ जाएंगे तो क्या इन फॉलोवर्स को भी साथ ले जाएंगे? అట్లా లౌకిక్ గురువుని అడిగి చూడండి, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు? మీరు ఏమి శరీరం వదిలేస్తే వీళ్ళందరినీ కూడా పిలుచుకుపోతారా అని అడిగి చూడండి. వాళ్ళు ఎవరు? వాళ్ళ వెంట ఫాలోవర్స్ని పిలుచుకునే పోరు. ఇక్కడ శివబాబా చెప్తారు, నేను పోదే మీ అందరిని పిలుచుకొని పోదాను, శాంతిధామ్కు పిలుచుకుపోదానని చెప్తారు బాబా. तो कोई भी गुरु ऐसा नहीं कहेंगे कि मैं फॉलोवर्स को साथ ले जाऊंगा. ఒక గురువు కూడా ఎవరికి చెప్పలేదు నేను ఫాలోవర్స్ని కూడా నా వెంట పిలుచుకుపోదాను, ఒకవేళ నేను పోదే అందరిని పిలుచుకుపోదాను చెప్పలేదు. ఏ తో హో नहीं सकता है. లౌకిక్ గురువు మన వాళ్ళ వెంట పిలుచుకొని పోయేది సాధ్యమే లేదు. వాళ్ళు కూడా ఎక్కడ పోదారు మనకేం తెలుసు? శాంతిధామే పోదారా ఏంది? లేదు. వాళ్ళు ఏందో వాళ్ళ కర్మ అనుసారంగా పునర్జన్మం తీసుకుంటారు. तो कभी कोई ऐसा नहीं कह सकते हैं कि मैं तुम सबको निर्वाण धाम मुक्ति धाम में ले जाऊंगा. ఒక్క గురువు కూడా ఇట్లా చెప్పలేదు మనకు, నేను మీ అందరినీ నిర్వాణ్ ధామ్ లే ముక్తిధామ్ తీసుకుపోదాను నా వెంట చెప్పినారా? ऐसे प्रश्न कोई पूछ भी नहीं सकते हैं कि हमको आप साथ ले जाएंगे. ఒకరు కూడా ఆ ప్రశ్న అడగని కూడా అడగలేదు ఎవరి దగ్గర. మీ వెంట మమ్మల్ని పిలుచుకుపోతారా ఏమీ అడగలేదు. అడిగినారా మీరందరూ? లేదు. शास्त्रों में है भगवान वाचा मैं तुमको ले जाऊंगा मच्छरों सा अदृष्ट सब जाएंगे. శాస్త్రాల ఉంది భగవాన్ వాచ ఏమి నేను మిమ్మల్ని అందరినీ నా వెంట పిలుచుకుపోదాను. అందరూ దోమల్లాగా ఎగిరి పరంధాం పోదారు. तो सतयुग में तो मनुष्य थोड़े होते, कलयुग में ढेर मनुष्य है. शरीर छोड़ बाकी सब आत्माएं హిసాబ్ కితాబ్ చుట్టూ కడికే చలి జాయి. అంటే సత్యయుగంలో తక్కువ మంది ఉంటారు, మరి కలియుగంలో ఎంతమంది మనుషులు? వీళ్ళందరూ ఏమవుతారు? లెక్కాచారం సమాప్తి చేసుకొని పరంధాంలో పోయి కూర్చుంటారు. భాగ్నా జరూర్ హై, ఇతనే మనుష్య రह नहीं सकते. అందరూ పోవాల్సిందే పరంధాం. సత్యయుగం వచ్చినప్పుడు ఇంతమంది మనుషులు ఉండరు. तो तुम बच्चे अच्छी रीति जानते हो, अभी हमको जाना है घर. ये शरीर तो छोड़ना ही है. आप मोए मर गई दुनिया. अपने को सिर्फ आत्मा समझ बाप को याद करना है. అంటే బిడ్డలకు ఇదాన్ని విషయాలు బాగా అర్థమైపోయింది కదా. ఎట్లయినా మన అందరూ ఇంటికి పోవాల్సిందే. ఎట్లా పోవాలి? శరీరాన్ని వదిలేస్తే పోవాల్సింది ఉంటుంది. మనం చనిపోయినామంటే మన కోసం ఈ ప్రపంచమే లేదు, అన్నీ వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మన ఆత్మని అనుకోవాలి. ఆత్మని అనుకుని ఇంటికి బాబా తలంపు చేస్తే అప్పుడే ఇంటికి పోవాలి. ఏ పురాణా చోలా తో छोड़ना ही है. ఈ పాత శరీరాన్ని వదిలేసే పోవాలి. ఈ दुनिया भी पुरानी, जैसे पुराना घर में बैठे हुए नया घर तैयार करते तो समझेंगे हमारे लिए बन रहा है. बुद्धि चली जाएंगी नई घर तरफ. इसमें ये बनाए
బాగా చెప్తారు. ఇప్పుడు పాత ఇంట్లో కూర్చొని కొత్త ఇల్లు తయారు చేస్తారు అనుకోండి, అప్పుడు బుద్ధి అంతా ఏం పాత ఇంటి ప్లాన్లోనే ఉంటుంది. ఆ ఇంట్లో ఈ షెల్ఫ్ చేయాలి, అంటే పాత ఇంట్లో కూర్చొని కొత్త ఇంటిదే ప్లాన్ వేస్తారు. అక్కడ ఇది చేయాలా, అది చేయాలా, ఇట్లా డిజైన్, అట్లా డిజైన్, ఎలివేషన్ అంతా అనుకుంటారా లేదా? ఆ విధంగా శివబాబు చెప్తారు. ఇప్పుడు మీరు కలియుగంలో ఉన్నారు, లాస్ట్లో శరీరం ఇది సంఘంలో ఉన్నారనుకోండి, మళ్ళీ సత్యయుగానికి పోవాలన్నా లేదా? సో సత్యయుగంలో మనకి ఏమేమి కావాలి, ఎట్లా దాని ప్లాన్ ఇప్పుడు వేసుకొని ఇప్పుడు యాక్షన్స్ అంతా సత్యయుగానికి కోసరం ఉండాలి. అంతేకాదు పాతది ఎట్లా వినాశం అయిపోతుంది, ఆ సంస్కారం ఇది అంతా ప్లాన్ అంతా మనకు ఉండకూడదు. చాలామంది అనుకుంటారు ఈ పాత ప్రపంచంలో ఉన్నారు, అయితే పెద్ద అయితే నాకు ఎవరు వంట చేసేది, ఎవరు చేసేది, మ్యారేజ్ చేసుకుని అట్లా ఇట్లా ప్లాన్. మనం ఆ ప్లాన్ వేయము. ఇప్పుడు ఏం ప్లాన్ వేస్తాం? మనం పవిత్రంగా ఉండి సర్వగుణ సంపన్న అయ్యి అక్కడ ఎట్లా మహారాజా అయ్యేది, దానికోసం ఇక్కడ ఏం చేయాలి, బాగా సర్వీస్ చేయాలి, ఇట్లా అంతా ప్లాన్ మనం వేసుకుంటాం. అర్థమైందా? సత్యుగానికి పోయేదానికి సత్యుగాల్లో ఏ పొజిషన్ తీసుకోవాలి, సత్యుగాల్లో ఎంత పెద్ద మహల్ మనం కట్టుకోవాలి, ఎంత షౌకారు కావాలి, అదన్నీ ఇక్కడే ప్లాన్ వేసుకుంటాం మనం. అంటే ఇక్కడే అదన్నీ చేస్తాం బాబా కోసం. సేవా అర్థం ఇది అర్థం. ఎట్లా కొత్త ఇంట్లో కూర్చుంటారు, ఇంకా దానికి ఏం ఖర్చు చేయరు. పాత ఇంట్లో కూర్చుంటారు, చాలా పాతది అయిపోతుంది, అది ఎట్లా డెమోలిష్ చేయాలి కదా, దానికి ఏమైనా ఖర్చు చేస్తారా ఏంది, రిపేరింగ్ అది ఇది ఎప్పుడు అనుకుంటారు. కొత్త ఇది రెడీ అయిపోతుంది, ఈ పాత దాంట్లో ఏం ఖర్చు చేసేది అనుకుంటారా లేదా? ఆ విధంగా ఇక్కడ కూడా మనం పాత దానికోసం ఏమీ చేయం, కొత్త ప్రపంచానికి అన్నీ చేస్తూ ఉంటాం. పాత దాంట్లో కూర్చొని కొత్తది రెడీ చేయాలి. तो जानते हैं पुरानी दुनिया तो ख़त्म हो जाएंगी, नई दुनिया स्वर्ग स्थापन हो रही है, इसमें हम राज्य पद पाएंगे, जितना योग में रहेंगे, ज्ञान की धारणा करेंगे, औरों को समझाएंगे, उतना खुशी का पारा चढ़ता जाएंगे. బాగా చెప్తారు. ఈ కొత్త ఇంటి కోసం, కొత్త ప్రపంచానికి కోసం మనం అక్కడ రాజ్య పదవి తీసుకోవాలన్నా లేదా? దానికోసం ఎంత ఎక్కువ కావాలన్నా అంత ఎక్కువ యోగం చేస్తూ ఉండాలి, జ్ఞానం ధారణ చేస్తూ ఉండాలి, వేరే వాళ్ళకు సర్వీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి సంతోషం ఉంటుంది. మరి అక్కడ పోయి అన్నీ ఎక్కువ దొరుకుతుంది. అందువల్ల ఆ ప్లాన్ వేసుకో ఉండాలి, కానీ ఈ పాత ప్రపంచంది ప్లాన్ వేసుకోకూడదు. तो हम स्वर्ग का 21 जन्मों के लिए वर्षा पा रहे, షౌకార్ बनना तो अच्छा है ना. 21 జన్మానికి కోసం ఆస్తి, మరి షౌకార్ అయ్యేది మంచిదే కదా. ఆత్మకు ప్రాపర్టీ కావాలన్నా లేదా? పెద్ద ప్రాపర్టీ కావాలి. ఆ పెద్ద ప్రాపర్టీ కోసం ఏమేమి చేయాలను ఈ సమయంలో మనం అదన్నీ చేయాలి. రాజా అయ్యేది ఎంత బాగుంటుంది. అయితే రాజా కావాలంటే ఏం చేయాలి? ప్రజలను రెడీ చేసుకోవాలి. మనం ప్రజలు ఎక్కడ దొరుకుతారు మనకు? ఎక్కడ దొరుకుతారు? ప్రదర్శన చేయాలి. ఎక్కడైనా ఎగ్జిబిషన్ చేస్తే చాలామంది వస్తారు చూసేదానికి. మనం ఎంతమందిగా అక్కడ చెప్తామో వాళ్ళందరూ మన ప్రజలు అయిపోతారు. తో సారీ ప్రజా బంతి జాయింట్ ప్రదర్శనలో ఎక్కువ మంది వస్తారు, చూస్తూ ఉంటారు, మన ప్రజలు అయిపోతారు. క్యూంకి ఈ అవినాశి జ్ఞాన్ కా వినాశ్ నీ హోతా హై. ఒక్కసారి వింటారు అనుకోండి, అది బీజం పడిపోయినట్టుగా, అది వినాశం కాదు, ఎప్పుడో ఒకరోజు అది ఇమర్జ్ అవుతుంది. నాకు ఒకరు చెప్పినారు, ఒక బాయి వస్తూ ఉంటే క్లాసుకు కుమారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చెప్పినారంటే, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆ బాయిని చెంకల పట్టుకున్నారు. అంత చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ వెంట ఎగ్జిబిషన్కి వచ్చినారు.
వాళ్ళ అమ్మకు అన్నీ మనం చెప్తూ ఉంటాం. ఆ అబ్బాయికి ఎవరు చెప్తారు? చిన్న అబ్బాయికి అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. అయితే శివబాబా చిత్రాన్ని మాత్రం బాగా చూసినాడంట. చాలా బాగుంది అనుకున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి వయసు 5 సంవత్సరాలు, 5 years బాయ్ విన్నాడు. తర్వాత 10th చదువుతూ ఉండేటప్పుడు మళ్ళీ క్లాసుకు వచ్చినాడు. అప్పుడు చెప్పినాడు, నేను చిన్నప్పుడు మా అమ్మ చంకలో కూర్చొని అన్నీ విన్నాను. అయితే ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది, ఎంత బాగుంది ఇదంతా. అప్పుడే శివబాబా చిత్రం బుద్ధిలో ప్రింట్ అయిపోయింది. భగవాన్ నిరాకార్ జ్యోతిని చెప్పినారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు. అప్పుడు వాళ్ళ అమ్మ పూజ చేసినప్పుడంతా అనుకుంటాడంట, ఇది ఎవరు, వీళ్ళు ఎవరు, భగవాన్ అంటే నిరాకార్ కదా, జ్యోతి కదా, అట్లా అనుకునే ఉంటాడంట. పెద్ద అయిన తర్వాత పక్కా అయిపోయినాడు. ఇప్పుడు మధువన్లో పోయి సమర్పణ అయిపోయినాడు శ్రీధర్ భాయ్. అంత వండర్ఫుల్ చూడండి. అంటే ఈ జ్ఞానం ఒక్కసారి వింటే అది అవినాశి, వినాశం కాదు. ఆ బీజం ఎప్పుడో ఒకసారి బయట వస్తుంది. చెట్టు మొలకలు వచ్చేస్తుందా లేదా, బీజం మొలకలు వస్తుంది, అట్లా వచ్చేసి మరి క్లాసుకు వచ్చేది స్టార్ట్ చేస్తారు. కొంచెం విని దాని వల్ల కూడా సతీయుగానికి వచ్చేస్తారు. तो बुद्धि में आ जाएंगी, पवित्र दुनिया का मालिक बनना। पुरुषार्थ जास्ती करेंगे तो प्रजा में ऊंच पद पाएंगे, नहीं तो कम दर्जे वाले बन जाएंगे। పురుషార్థం జాస్తి చేస్తే ప్రజల్లో రాజా అయిపోతారు. అయితే సరిగ్గా పురుషార్థం చేయలేదంటే ఏం చేస్తారు? ఏదో ఒక పదవి. సో నంబర్ వారు ఉంటారా లేదా? రామరాజ్యం స్థాపన అవుతూ ఉంది. రావణ రాజ్యం ఏమో గ్యారంటీ వినాశం అయ్యేది. సత్యయుగంలో దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. దాంట్లోనే ఏదో ఒక పదవి వచ్చేస్తుంది వీళ్ళకు. तो बाबा ने समझाया है, याद की यात्रा से तुम सतो प्रधान दुनिया के मालिक बन जाएंगे। मालिक तो राजा प्रजा सब होते हैं। प्रजा भी कहेंगे ना, भारत हमारा है, सबसे ऊंचा है भारत। तो बराबर भारत बहुत ऊंचा था, अभी थोड़े तो पहले था, अभी नहीं है। అంటే బాబా చెప్తారు, తలంపుని యాత్ర ద్వారానే మనం సతో ప్రధాన అయ్యి సాత్ మాలిక్ అవుతాం. రాజా ప్రజ అందరూ మాలికే. ఏంటంటే ప్రజ కూడా చెప్తుంది కదా, మా భారతదేశం ఎంత మహాన్ అట్లా అని. అప్పుడు ఉండింది ఒకప్పుడు మహాన్గా, ఇప్పుడు లేదు. तो अभी तो बिल्कुल ही गरीब हो गया है। प्राचीन भारत सबसे शाहूकार था, तुम जानते हो बरोबर। हम भारतवासी सबसे ऊंचे देवी देवता कुल के थे। మన భారతదేశ వాళ్ళు దేవీ దేవతా కులం వాళ్ళు, ఎంతో శ్రేష్ఠ కులం అది. दूसरा कोई को देवता नहीं कहा जाता है। अभी तुम बच्चियाँ ये पढ़ती हो, औरों को भी समझाती हो ना, समझाना है। मनुष्यों को समझाना तो है ना, सबको समझाना है। तो तुम्हारे पास चित्र भी है, तुम सिद्ध करके बताते हो। तो इनको ये पद कैसा मिला है అంటే బాబా చెప్తారు, ఇక్కడ ఏమంతా మనం నేర్చుకుంటాము, గ్యారంటీ దేవత అవుతాం. వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. మొదట్లో ఎట్లా భారతదేశంలో ఈ దేవీ దేవతలు ఉంటే రాజ్యం చేస్తూ ఉంటుంది అట్లా అని వాళ్ళ చిత్రాలు కూడా ఉందా లేదా చూసి చెప్పాలి, ఎట్లా దేవతలు అయినారు వాళ్ళు అట్లా అని. तो तिथि तारीख सहित तुम सिद्ध कर सकते हो. ఈ దేవీ దేవతల రాజ్యం ఉండింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, డేట్ కూడా మనం చెప్తాం. ఏ డేట్లో లక్ష్మీనారాయణ రాజ్యం చేసినారు తెలుసా మీకు? డేట్ 1/1/1 వాళ్ళు రాజ్యం స్టార్ట్ చేశారు కదా. 1వ తేదీ 1వ నెల 1వ సంవత్సరం అప్పుడు రాజ్యం చేసినారు వాళ్ళు, గ్యారంటీ అది. అదో డేట్తో చేరి మనం చెప్తాం ఇట్లా ఉంటుంది వాళ్ళు ఇట్లా. ఇప్పుడు ఎంత టైం అయింది? 5,000 సంవత్సరం. ఇప్పుడు క్రిస్టియన్ ఎరా కదా. అయితే అప్పుడు దేవీ దేవత ఎరా ఉండింది, ఆ టైంది డేట్ అది.
సూర్యవంశీ దేవి దేవత, విష్ణుపురిగు మాలికగా ఉంటుంది. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు ఆస్తి ఇస్తారు. మొదట్లో వినేది ఎవరు? బ్రహ్మ బాబానే విని ధారణ చేసుకుంటారు. ముఖ్య మాట ఇక్కడ ఏమి? ధారణ. ఏమంతా శివబాబా చెప్తారు అన్నీ ధారణ చేసుకోవాలి. సో చిత్రంలో కూడా శివబాబా చిత్రం చాలా ముఖ్యం. ఈ చిత్రం పరంపిత పరమాత్మ శివబాబా బ్రహ్మ ద్వారా ఎట్లా మనకు అన్నీ చెప్తారు. త్రిమూర్తి చిత్రం కూడా చాలా ముఖ్యం. అయితే త్రిమూర్తిని సూక్ష్మవతంలో చూపిస్తారు కదా, సూక్ష్మవతన్ దేవత అని చెప్తారు. ఎక్కడ ఉంటారు ప్రజాపిత బ్రహ్మ? మరి సూక్ష్మవతంలోనా? ఇక్కడ సాకారంలో ఉంటేనే మన అందరినీ బాగా తయారు చేస్తారు, బ్రాహ్మణుగా చేసినారు. సో ప్రజాపిత బ్రహ్మ వాళ్ళ బిడ్డలు మనం ఎంతమంది బ్రహ్మ కుమారులు. ఎప్పటి వరకు బ్రహ్మ బిడ్డ కాలేదు, బ్రాహ్మణ్ కాలేదు, అప్పటి వరకు శివబాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకునేదానికి కాదు. బాబా చెప్తారు, జబ్ తక్ బ్రాహ్మణ్ న బనే शिव बाबा से वर्षा कैसे लेंगे? कुक की पैदाइश तो है नहीं ना, गाया भी जाता है मुख వంశావళి. ఇక్కడ వికారంతో జన్మం తీర్చే మాట లేదు, ఇక్కడ ముఖ వంశావళి. ఎవరందరూ ముఖ వంశావళి అవుతారు వాళ్ళకి మాత్రమే ఆస్తి దొరుకుతుంది. వికారంతో జన్మం తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళకేం ఆస్తి. అయితే మళ్ళీ వచ్చి ముఖ వంశావళి కావాలి ఇక్కడ. तो ये गुरुओं के फॉलोवर्स तो होते हैं. यहाँ तुम एक को ही बाप टीचर सदगुरु कहते हैं, सो भी इनको नहीं कहेंगे, निराकार को कहेंगे. ఇక్కడ మనం ఒక్కరిననే తండ్రి టీచర్ సద్గురు అని చెప్తాం. ఎవరిని? నిరాకార్ శివబాబా అని చెప్తాం, కానీ బ్రహ్మ అని చెప్పాం మనం. సో బ్రహ్మ కూడా శివబాబా బిడ్డ, మనందరూ కూడా శివబాబా బిడ్డలు. तो शिव बाबा ఒక్కరి జ్ఞాన సాగర్, సృష్టి ఆది మధ్య అంత నాలెడ్జ్ మనకు వినిపిస్తారు. సో టీచర్ కూడా అయినారు, అన్ని జ్ఞానం ఇస్తారు. నిరాకార్ టీచర్ కూడా నిరాకారి, సాకార్ ద్వారా జ్ఞానం ఇస్తారు. సో ఆత్మని చెప్తుంది కదా, ఇది వినేది కూడా ఆత్మని చెప్తుంది, ఆత్మనే వింటుంది శరీరం ద్వారా. ఆత్మ ఏం చెప్తుంది? आत्मा कहती है मेरी शरीर को तंग मत कर. आत्मा दुखी हो जाती है तो समझानी दी जाती है, जबकि विनाश सामने खड़ा है. ఆత్మనే చెప్తుంది, అయ్యో నాకు కష్టం ఇవ్వద్దు అంటే నా శరీరానికి కష్టం ఇవ్వద్దు అని చెప్తుంది. పాపం శరీరం ద్వారా ఆత్మకు చాలా కష్టం అవుతూ ఉంటుంది. బాబా ఆత్మకి ఇదని కూడా చెప్తారు. మరి చెప్తారు వినాశం మన కంటి ముందు ఉంది. ఇప్పుడు వినాశానికి ముందు బాగా ప్రాక్టీస్ చేయాలి. పార్లోకి తండ్రి వచ్చినారు, ఇది అంతిమ జన్మ మనది, ఈ శరీరం లాస్ట్ శరీరం. దీని ద్వారానే బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటాం. దీన్ని వదిలేస్తే వాపస్ ఇంటికి పోదాం మనం. అంత లోపల మనం తీసుకోవాలి వినాశానికి ముందు. तो बाकी जो कुछ भी है ये सब विनाश हो जाता है. इसको कहा जाता है मृत्युलोक. ఆత్మనే అవినాశి. ఆత్మ బాబా దగ్గర ఉండి అన్నీ నేర్చుకొని తీసుకొని వాపస్ ఇంటికి పోతుంది. బాకీ ఈ శరీరం కానీ ఈ సామాన్లు కానీ అంతా ఇక్కడే వదిలేసిపోదాం, వినాశమైపోతుంది. దీని పేరే మృత్యులోకం. స్వర్గతో ఏ నై, ఇది పృథ్వీ మీతో హోంగా. ఇప్పుడు ఉండేది కలియుగం కానీ స్వర్గం కాదు. అయితే ఈ పృథ్వీలోనే స్వర్గం కూడా ఉంటుంది. మరి దిల్వాలా మందిర్లో చూపించినారు, కింద అందరూ తపస్సు చేస్తూ ఉన్నారు, పైన స్వర్గంలాగా చూపించినారు. కింద తపస్వీలు, పైన స్వర్గం. అట్లనే ఈ కల్ప వృక్షంలో చూడండి, మనందరం తపస్సు చేస్తూ ఉన్నాం వేర్ల కూర్చొని, పైన కాండంలో స్వర్గం. సో ఇదంతా మనదే మోడల్. ఇక్కడ మనం ఏమేమి చేస్తాం అదంతా యాద్గార్. దీంతో కూడా చెప్పేదానికి మంచి యుక్తి కావాలి మనకు. तो मंदिरों में जाकर के समझाना चाहिए, ये शिव बाबा का यादगार है जो शिव बाबा हमको पढ़ा रहे हैं. शिव है वास्तव में बिंदु,
परंतु बिंदु की पूजा कैसे करेंगे అంటే మనం మందిర్లో పోయి దాని విషయాలు చెప్పాలి. ఇక్కడ యాద్గార్ ఉంది, శివ భగవాన్ వచ్చినారు బిందు రూపంలో. అయితే బిందుని ఎట్లా పూజ చేసేది, దానికోసం లింగ రూపం చేసినారు అని చెప్పాలి. పూలంతా దేనికి పెడతారు, లింగానికి కదా, ఆ బిందు కనిపించారు. సో గాయనం కూడా ఉంది. భృక్టి మధ్యలో మెరుస్తూ ఉండే ఒక అద్భుతమైన నక్షత్రం అని చెప్తారు. అంటే హిందీలో చెప్తారు భృక్టికే బీచ్ చమక్తా హువా అజబ్ సితారా అట్లా అని. ఆ అజబ్ సితారా అంటే వండర్ఫుల్ నక్షత్రం, అది విచిత్రమైన అద్భుతమైన నక్షత్రం. అది అతి సూక్ష్మంగా ఉంటుంది. చిన్న అంటే చిన్న, కనిపించదు, అంత చిన్న బిందు ఇక్కడ ఉంది. తో साइंस वाले ఏం చేస్తున్నారు, बड़ी चीज़ हो तो साइंस आदि वाले जट उसको पकड़ सकते हैं. పెద్దగా ఉంటే సైన్స్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఉంటారు, వాళ్ళకే కనిపించదు. వాళ్ళు మైక్రోస్కోప్లంతా చూస్తారు, కానీ ఈ బిందువున మైక్రోస్కోప్లో కూడా చూసానికి కాదు. అంత చిన్న అంటే అంత చిన్న. నా ఇతని 1000 సూర్యం సేవి తేజ. సూక్ష్మ అంటే సూక్ష్మ, పెద్ద అంటే పెద్ద కానే కాదు. మనుషులు ఏమనుకున్నారు, 1000 సూర్యుడి కంటే పెద్ద ఏం భగవాన్ రూపం. అట్లా ఉంటే ఎందుకు మనకు కనిపించదు, కనిపిస్తారా లేదు? ఒక సూర్యనే కనిపించేటప్పుడు 1000 సూర్య చేరి ఉంటే ఎందుకు కనిపించరు? కనిపిస్తారు. వాస్తవంగా అంత పెద్ద లేనే లేదు. భగవాన్ రూపం ఎంత అతి సూక్ష్మ అంటే అతి సూక్ష్మ. कोई भगत लोग भी गाते कहते बस हमको ये चेहरा देखने में आता है. ఊరికనే వాళ్ళు ఆ భగవానంతో చెప్పుకుంటారు, మాకు అది కనిపిస్తుంది, అంత పెద్దగా ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది. ఏమో సాక్షాత్కారంలో చూస్తారు వాళ్ళు, అంత పెద్ద ఏమీ లేనే లేదు. శివ बाबा समझाते हैं उनको परमपिता परमात्मा का पूरा परिचय मिला नहीं है. వాళ్ళ సాక్షాత్కారంలో వాళ్ళు హనుమాన్ చూస్తారు, గణేష చూస్తారు, అదేం భగవాన్ వాళ్ళకి పూర్తి జ్ఞానమే లేదు. పరమాత్మ అంటే ఎట్లా ఉంటారు అని పరిచయమే లేదు. పరమాత్మ రూపం అట్లా అంతా ఉండదు. హనుమాన్ లాగా ఉంటారా ఏమి లేదు. జ్యోతి బిందు అయితే అదృష్టం లేదు, అందువల్ల పాపం ఏమంటే చెప్తారు. అభి तकदीरी नहीं खुला जब तक बाप को न जाने ये समझे कि हमारी आत्मा बिंदु समान है. शिव बाबा भी बिंदु है, उनको याद करना है. ఎంతవరకు అదృష్టం లేదో అంతవరకు ఇదని అర్థమే కాదు. నేను ఆత్మ జ్యోతి బిందు, పరమాత్మను జ్యోతి బిందు. వాళ్ళ తలంపు చేస్తేనే లాభం ఉంటుంది, అర్థమే కాదు. ఎప్పటి వరకు అదృష్టం లేదు అప్పటి వరకు. అదృష్టం కూడా తాను ఎప్పుడు లేస్తుందో అప్పుడు లేస్తుంది. చాలామంది చెప్తారు, నేను అప్పుడే వచ్చి ఉంటే ఎంత బాగుంటుంది అట్లా. అయితే దానికి ఒక టైం ఉంది. దేనికి? అదృష్టం లేచేదానికి. మనం కూడా మార్నింగ్ లేస్తామా లేదా? మనకు ఒక టైం ఉందా లేదా లేచేదానికి? అజ్ఞాని మనుషులకు లేచేదానికి ఒక టైం. కొందరు 8 గంటలు, కొందరు 9 గంటలు, కొందరు 10 గంటల వరకు నిద్రపోతారు. వాళ్ళ అదృష్టం కూడా అట్లనే నిద్రపోతూ ఉంటుంది. ఎప్పుడు లేస్తే అప్పుడు అదృష్టం పైన ఉంది అందరికీ. ఇదాన్ని అర్థం చేసుకునేది. तो ऐसे समझ जब యాద్ కరెంగే తబి వికార్ వినాశం. ఆ అదృష్టం వచ్చినప్పుడు అర్థమవుతుంది, నేను ఒక జ్యోతి బిందు, పరమాత్మ కూడా జ్యోతి బిందు. అట్లా తలంపు చేస్తేనే వికారం వినాశం అవుతుంది. బాకీ ఏ देखने में आता है, ऐसा दिखता है, वैसा दिखता है, ये सभी माया का विघ्न रूप है. మరి కొందరు చెప్తారు, నాకు ఇట్లా కనిపించినారు, అట్లా కనిపించినారు. ఎట్లా కనిపించినారు? భగవాన్ ఉండేది సూక్ష్మాతి సూక్ష్మ,
జ్యోతి బిందు. వేరే ఎట్లా కనిపించరు. అట్లంతా కనిపించిందంటే అది మాయా విఘ్న. अभी तो खुशी में है, हमको बाप मिला है. बाप कहते कृष्ण का साक्षात्कार कर बहुत खुशी में डांस आदि करते हैं, परंतु उससे कोई सद्गति नहीं मिलता है. మనకి ఇప్పుడు చాలా సంతోషం, యథార్థంగా మనకు పరమాత్మ దొరికినారు. యథార్థ రూపం తెలిసిందా లేదా? చాలామంది లౌకికలో కూడా కృష్ణాది సాక్షాత్కారం అవుతుంది, చాలా సంతోషం అయిపోతారు, నాకు భగవాన్ కనిపించినారు అట్లా అని. అయితే దాని నుంచి ఏమైనా సద్గతి అయిందా? శ్రీకృష్ణ సాక్షాత్కారంలో ఏం సద్గతి అవుతుంది? సాక్షాత్కారతో अनायासी हो जाता है. अगर अच्छी तरह से पढ़े नहीं तो प्रजा में चले जाएंगे. అట్లనే సాక్షాత్కారం. మనం దాది కూడా సాక్షాత్కారమైంది, కుమారిక దాది కూడా కృష్ణ సాక్షాత్కారమైంది. అయితే తర్వాత వాళ్ళు యథార్థంగా తెలుసుకున్నారు కృష్ణ ఎవరు, ఎట్లా అయ్యేదిని. అప్పుడే వాళ్ళకు పదవి, లేదంటే ఏం పదవి దొరుకుతుంది? ఊరికే సాక్షాత్కారం అయితే మాత్రం సద్గతి లేదు. బాగా చదవాలి. సరిగ్గా ఏమి అర్థం కాలేదంటే, ఇక్కడ వచ్చి కూడా అర్థం కాలేదంటే ప్రజా అయిపోతారు వాళ్ళు. సాక్షాత్కారంలో ఏమీ లాభమే లేదు. ఊరికే సాక్షాత్కారం కావాలని అనుకోవద్దు. ఒకవేళ అయిందంటే కూడా దాని అర్థం సరిగ్గా తెలియలేదంటే వాళ్ళు ప్రజా అయిపోతారు. तो भक्ति मार्ग में बड़ी मेहनत करते हैं तभी साक्षात्कार होता है. यहाँ थोड़ी मेहनत करते हैं तो साक्षात्कार हो जाता है, कोई फ़ायदा नहीं. భక్తి మార్గంలో నవదా భక్తి చేస్తారు సాక్షాత్కారాని కోసం. ఎంత కష్టపడతారు. ఇక్కడ ఏం కష్టమే లేదు, సాక్షాత్కారం అయిపోతుంది. అయితే సాక్షాత్కారం అయిన తర్వాత దాని అర్థం బాగా తెలుసుకోవాలి. ఊరికే సాక్షాత్కారానికి కోసం మనకు ఆశ ఉండకూడదు, లాభం లేదు. तो कृष्णपुरी में साधारण प्रजा आदि भी जाकर बनते. ఊరికే సాక్షాత్కారం అయితే వాళ్ళు అర్థం లేకుండా పోయి సత్యుగంలో ప్రజనేమో అయిపోతారు. अभी तुम बच्चे जानते हो, शिव बाबा हमको ये नॉलेज सुना रहे हैं. बाप का फरमान है पवित्र ज़रूर बनना है, परंतु कोई पत्र भी नहीं लिख सकते. कभी पतित भी यहाँ छिप करके आकर बैठ जाते हैं तो वो अपना ही नुकसान करते हैं. బాబా చెప్తారు, తండ్రి ఆర్డర్ ఏమంటే పవిత్రంగా ఉండండి అట్లా. చాలామంది బాబా బిడ్డలు ఏమీ కనెక్షన్లోనే లేకుండా ఉంటారు. కొందరు మరీ పతిత అయిపోయి వచ్చి ఊరికనే క్లాస్లో వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి నష్టం అది. పతిత్ మాత్రం కాకూడదు. భగవాన్ ప్రీతి అనుభవం కాదు, పవిత్రం అయ్యేదానికి లేదు, ఇంకా నష్టమైపోతుంది. అప్నే కో ఠగ్తే హై, వాళ్ళు వాళ్ళనే మోసం చేసుకుంటున్నారు. బాప్కు ఠగనేకి బాతీనే, భగవాన్ని మోసం చేసే మాటనే లేదు. వాళ్ళనే మోసం చేసుకుంటారు. బాబాకి ఏం లాభం? మీరు పతిత అయితే ఏమి, పావన అయితే ఏమి, బాబాకి ఏమేమి లాభం ఉందా? మనకే, మన పతిత అయితే మనకే నష్టం, మన పావన అయితే మనకే లాభం. బాబా మనకు మంచిదే చెప్తారు, పవిత్రంగా ఉండండి, ఎక్కువ లాభం తీసుకోవచ్చు అట్లా అని. బాప్సే టగీ కర్కి కోయి పైసా లేనా హై క్యా? తండ్రి మిమ్మల్ని మోసం చేసి ఏమైనా పైసా తీసుకోవాలా? లేదు మీరు తండ్రిని మోసం చేసి ఏమైనా పైసా తీసుకుంటారా? మన శివబాబాని మోసం చేసానికే లేదు, బాబాని మనం మోసం చేసే, మనమే మన జీవనాన్ని మోసం చేసుకుంటాం. సరిగ్గా ఏమీ ఫాలో చేయలేదంటే బాబా ఏమో శ్రీమతం ఇస్తారు, చట్ట ప్రకారంగా నడుచుకోలేదంటే లాభం ఏముంది? బాబా చెప్తారు మీకు అదృష్టం లేదు, అందుకే మీరు బాబా చెప్పినట్టుగా నడుచుకోరు, శ్రీమతిలో నడుచుకోలేదు. అదృష్టం ఉండేవాళ్ళు గ్యారంటీ శ్రీమతిలో నడుచుకుంటారు. नहीं पढ़ेंगे तो और ही तुम्हारी लिए दुख हो जाता है ना. एक तो बहुत सजाएं खाएंगे, दूसरा पादभ्रष्ट हो जाएगा. బాబా చెప్తారు మీరు చదవలేదంటే
శ్రీమతిలో నడుచుకోలేదంటే, అపవిత్రంగానే ఉన్నారంటే మీకే చాలా దుఃఖం ఉంటుంది. చాలా పెద్ద పనిష్మెంట్ తీసుకోవాలి. ఇంకొకటి పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఎంత నష్టం ఉంది చూడండి పవిత్రతలో లేదంటే. కోయి భీ కాయిదేకే విరుద్ధ కామ్ నహీ కర్నా చాయి. అందుకే బాబు చెప్తారు, చట్టానికి విరుద్ధంగా ఏ పని చేయొద్దు. बाप तो समझाएंगे ना कि तुम्हारा चालन ठीक नहीं है. बाप तो कमाई करने का रास्ता बताते हैं. फिर कोई करे व ना करे उसकी तकदीर. తండ్రి చెప్తారు, నేను మీ నడవడికను చూసి చెప్తాను, ఇది సర్లేదు బాగా చేసుకోండి, సరి చేసుకోండి ఎట్లా అని. సంపాదన చేసుకుని దారి చూపిస్తారు. మీరు చేసుకుంటారో లేదో మీ అదృష్టం పైన ఉంది. మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. సజాయి కాకర్కి వాపస్ శాంతి దామి జానా అవుతాయి. మరి పనిష్మెంట్ తీసుకొని వాపస్ ఇంటికి పోతారు. పదవి భ్రష్ట हो जाएगा, कुछ मिलेगा नहीं. आते तो बहुत है परंतु यहाँ तो बाप से वर्षा लेने की बात है. చాలామంది వస్తారు కానీ ఇక్కడ తండ్రి దగ్గర ఆస్తి తీసుకునే మాట. మీరు చేయాలంటే సరిగ్గా చేయండి, పాస్ విత్ ఆనర్ అయిపోండి. అంటే పాస్ అయితే స్కాలర్షిప్ దొరుకుతుంది, లేదంటే స్కాలర్షిప్ దొరకదు. జితనా జితనా జైసే పాస్ హోంగే వైసే స్కాలర్షిప్ మిల్తా జాయేంగే. ఎట్లా పాస్ అవుతారో అట్లా స్కాలర్షిప్ దొరుకుతుంది. మాలా బనీ హుई है, స్కాలర్షిప్ वालों की वृद्धि होते होते हज़ारों हो जाएं. ఈ మాల ఆల్రెడీ తయారై ఉంది. స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళు వృద్ధి అయి 1000 మంది ఉన్నారు, 16,000 మంది. రాజ్యాన్ని పదవి వాళ్ళకి దొరుకుతుంది, అదే స్కాలర్షిప్. ఎవరు బాగా చదువుతారు వాళ్ళకు స్కాలర్షిప్, వాళ్ళు గుప్తంగా ఉండేదానికి లేదు. మరి కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ముందు పోవచ్చు. కనిపిస్తుంది అన్నీ. జైసే దేఖో కई बच्चियाँ आती है, कहती है हमको ये पढ़ाई तो बहुत अच्छी लगती है, हम प्रण करते हैं कि ये जिस्मानी पढ़ाई का कोर्स पूरा करके इसमें लग जाएं. అంటే చాలామంది కన్యలు వస్తారు, చెప్తారు మాకు ఇది చాలా బాగుంది, ప్రతిజ్ఞ చేస్తారు, నేను ఈ చదువులో ఉంటాను అట్లా అని. లౌకిక్ కోర్స్ ఫినిష్ అయిపోయింది, ఈ చదువు చదువుతాను అట్లా అని. మన జీవనాన్ని వజ్ర సమానం చేసుకుంటాను అట్లా అని ఇక్కడ వస్తారు. हम सच्ची कमाई करके 21 जन्मों के लिए वर्षा पाएंगे, कितना खुशी होती है. ఆ కన్యలు చెప్తారు, సత్యమైన సంపాదన చేసుకొని 21 జన్మాన్ని ఆస్తి తీసుకుంటాం. బాబా కూడా ఖుషి వాళ్ళని చూస్తే. అట్లా ఎవరు వచ్చి ఈ అదృష్టాన్ని చేసుకుంటారో అందరికీ సంతోషమే. తెలుసు కదా మీకు, ఆస్తి ఇస్తారు తండ్రి. జాంతే ఏ వర్ష అభినయ్తో కభినయ్ మిలేగా. ఆ కన్యలకు ఇది బాగా అర్థమైపోయింది. ఇప్పుడు లేదంటే ఎప్పుడు దొరకదు. అందుకే ఆ చదువు కూడా వదిలేసి ఈ చదువును పట్టుకుంటారు, ఈ చదువులో వచ్చేస్తారు. ఈ చదువులో ఇంట్రెస్ట్ బాగుండాలి. కోయికోతో జరా బీ షౌక్ నహీ హై సమజ్నేకి. కొందరికి కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు, తను అర్థం చేసుకునే అని కూడా ఇంట్రెస్ట్ లేదు కొందరికి. పురాణం కోతో ఇతనా షౌక్ నహీ జితనా నయం కో హై. పాత వాళ్ళకు ఇంట్రెస్టే లేదు, కొత్త వాళ్ళకు మంచి ఇంట్రెస్ట్ ఉంది. వండర్ కదా. కహెంగే డ్రామా అనుసార్ తకదీర్ నహీ హై తో భగవాన్ భీ క్యా కర్ సక్తే హై. డ్రామా అనుసారంగా అదృష్టం లేదంటే భగవాన్ కూడా ఏం చేస్తారు. టీచర్తో పడాతే హేనా, టీచర్ పని చదివిస్తారు. టీచర్ ఏమో మనకి చదివించేదానికే రెడీగా ఉన్నారు. చదువులో ఇంట్రెస్ట్ లేదంటే భగవాన్ కూడా ఏం చేసానికి లేదు, వాళ్ళకి అదృష్టమే లేదు అని అర్థం. अच्छा मीठे मीठे सीखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. हमारी धारणा कोसर मुख्य सार, अपनी कमियों को छिपाना भी स्वयं को ठगना है. इसलिए कभी भी अपने से ठगी नहीं करना है. అంటే మన వీక్నెస్ని దాచిపెట్టుకునేది కూడా మనమే మన మోసం అయ్యేది అని అర్థం.
అందుకే ఎప్పుడు మనం మన మోసం చేసుకోకూడదు. బాగా రియలైజ్ చేసి ఆ వీక్నెస్ అంతా తీసేయాలి. పతిత్ కానీ కాకూడదు మనం. రెండో పాయింట్, अपनी ऊंची तकदीर बनाने के लिए कोई भी काम कायदे के विरुद्ध नहीं करना है. पढ़ाई का शौक रखना है. आप समान बनाने की సేవ करनी है. అంటే మన అదృష్టాన్ని శ్రేష్టంగా చేసుకునే దానికోసం చట్టానికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. మరి మనం బాగా చదవాలి, చదువులో ఇంట్రెస్ట్ ఉండాలి. మన సమానం చాలామంది చేసే సేవ చేయాలి. वरदान, हर कदम फरमान पर चलकर माया को कुर्बान कराने वाली సహజ యోగి భావ. అంటే ప్రతి అడుగు కూడా బాబా చెప్పే ఆర్డర్ అనుసారంగా నడుచుకొని మాయను సమర్పణ చేయించే వాళ్ళే సహజ యోగి భావ. जो बच्चे हर कदम फरमान पर चलते हैं उनके आगे सारी విశ్వ కుర్బాన్ హూ జాతి హై. ఎవరు బాబా చెప్పేట్టుగా నడుచుకుంటారు ప్రతి అడుగులో, వాళ్ళ ముందు మొత్తం విశ్వమే అర్పణ అయిపోతుంది. సాత్ సాత్ మాయా భీ అపనే వంశ సహిత్ కుర్బాన్ హూ జాతి హై. బాబా చెప్పే ఆర్డర్ అనుసారంగా నడుచుకుంటే ఈ మాయ కూడా దాని వంశ సహితంగా సమర్పణ అయిపోతుంది. పహలే आप बाप पर कुर्बान हो जाओ तो మాయా आप पर कुर्बान हो जाएंगे. మనం బాబాకు సమర్పణ అయిపోతే మాయ మనకు సమర్పణ అయిపోతుంది. और अपनी श्रेष्ठ स्वमान में रहते हुए हर फरमान पर चलते रहो तो जन्म जन्मांतर की मुश्किल से छूट जाएंगी. మాలే బాబా చెప్తారు, ఒకటి సమర్పణ కావాలి, ఇంకొకటి శ్రేష్ఠ స్వమానంలో ఉండాలి. స్వమానంలో ఉండి బాబా చెప్పే ఆర్డర్ అనుసారంగా మనం నడుచుకుంటే జన్మ జన్మాంతరానికి కష్టాల నుంచి ముక్తి అయిపోతాం. अभी सहज योगी और भविष्य में सहज जीवन हो जाएगा. ఇప్పుడు మనకు సహజ యోగానికి జీవనం, భవిష్యంలో సహజ జీవనం, అన్ని పని ఈజీగా అయిపోతుంది సత్యుగాని. తో ఐసీ సహజ్ జీవన్ బనావ్. అర్థమైందా? ఇట్లా సహజ జీవనం చేసుకోవాలి. స్లోగన్, स्वयं के परिवर्तन से अन्य आत्माओं का परिवर्तन करना ही జీవదాన్ దేనా హై. మన స్వయం పరివర్తన ఆధారంలో అన్య ఆత్మల్ని పరివర్తన చేసేదే జీవన్ దానం ఇచ్చేది అని అర్థం. ఈ విధంగా జీవదానం ఇవ్వండి అందరికీ. ఎట్లా? స్వయం పరివర్తన ఆధారంలో వేరే వాళ్ళ పరివర్తన చేసేది. ఓం శాంతి.